రోడ్డు మీద తీసుకొచ్చారు, ప్రజలందరినీ రోడ్డు మీద తీసుకొచ్చారు, ఆర్భాటంగా అప్లికేషన్ తీసుకున్నారు, తీసుకెళ్లి ఫ్లైఓవర్ల కింద పడేసారు. ఈ రోజు అనేక మందికి ఇంకా ఆన్లైన్ లో వాళ్ళ డేటా కనిపిస్తలేదు, వాళ్ళకి స్కీములు వస్తలేవు. మళ్ళా వాటిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము స్కాన్ చేయించి ఆన్లైన్ లో అప్లోడ్ చేసినామని చెప్పారు. ఈ డబ్బులన్నీ కూడా ఎవడప్పు సొమ్ము ముఖ్యమంత్రి గారు, ఎవడప్పు సొమ్ము ముఖ్యమంత్రి గారు ఈ పేద ప్రజలకు పోవాల్సిన ఈ డబ్బుని నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి నువ్వెవరో నేను అడుగుతా ఉన్నాను. దీనివల్ల నేను తొందరలోనే ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలు చేయదలుచుకున్నాను. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు స్కీములు అందించడం వంటి ప్రజాపాలన దరఖాస్తులు 3 నెలలకోసారి తీసుకుంటా అన్నారు. 9 నెలలైంది, మళ్ళా సెకండ్ వీక్ తీసుకోలేదు. పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా పాత డేటాని కరెక్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు లేదంటే దీనికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కాదా? ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీలో క్లారిటీ లేదనడానికి ఇది నిదర్శనం కాదా? సరే, ఇవన్నీ పక్కన పెడితే కనీసం సర్వే ఎందుకు? ఇట్లాంటి బోకస్ సర్వేలతోటి మతాలు కరెక్ట్ గా లెక్క పెట్టింది, కులాలు సరిగ్గా లెక్కించినటువంటి ఈ సర్వే తోటి మీరు ఏ విధంగా తెలంగాణ అడుగుతా ఉన్నాం ఈ రోజున. కాబట్టి ప్రజలారా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి, అది ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీలో కూడా చిత్తశుద్ది లేదు, ఏ ఒక్క సబ్జెక్ట్ లో కూడా నాలెడ్జ్ లేదు. కనీసం మొన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి నాకు కలిసి బాధపడతా ఉన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరుగుండొచ్చు సార్, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఆపరేట్ చేయాలో కూడా తెలియని వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏ ఒక్క తెలంగాణ విద్యా కమిషన్ ఇస్తారు, మరి దాంట్లో ఏమేం పెట్టాలో తెలియదు. స్టేట్ డిజాస్టర్ రికవరీ ఫోర్స్ పెడతారు, ఏం పెట్టాలో తెలియదు. హైడ్రా పేరుతోటి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు, దాంట్లో డిజాస్టర్ రెస్పాన్స్ తీసుకొచ్చి పెట్టి మళ్ళా లోకల్ బాడీస్ నిర్వీర్యం చేస్తారు. అంటే అసలు మూసీ గాని, హైడ్రా గాని, తెలంగాణ విద్యా కమిషన్ గాని, ఎస్సీఆర్ఎఫ్ గాని ఏ ఒక్క దాంట్లో అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా? ఒకవైపు ఫార్మాసిటీని మేము ఇక్కడ ఎంకరేజ్ పంపించేస్తున్నామంటారు, ఐటీ కంపెనీలను తీసుకొచ్చేటువంటి సత్తా మీకు లేదు. మరి ఇంగ్లీష్ మాట్లాడుతూ నేను ఐటీ మినిస్టర్ అని పెద్దమని అంటారు, మరి ఇంగ్లీష్ మాట్లాడినోడు ఐటీ కంపెనీలో పోయి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్, హార్డ్వేర్, కోడింగ్ అంటే కనీసం టెస్టింగ్ అంటే తెలిసినోడన్నా ఐటీ మినిస్టర్ ఉండాలిగా. అది కూడా తెలియనోడికి ఏ విధమైనటువంటి ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు ఆలోచన చేయాలి. ప్రజల పూర్తిగా ఈ తెలంగాణ ఆర్థికమైనటువంటి విధ్వంసానికి గురైతుంది. మాట్లాడి గొంతెత్తిన వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా దేవాలయాలపైన దాడులు పెరిగిపోతున్నాయి. ఈ రోజు హిందువుల కులగణన కూడా పూర్తిగా తగ్గించేటువంటి కుట్ర జరుగుతుందని నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను. దీనిపైన వెంటనే మరి ప్రభుత్వం వెంటనే ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక బుక్ లో ఒక రకంగా, మరో బుక్ లో మరో రకంగా ఉండి మీరు పొరపాటు తప్పుగా ఇచ్చారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఫీల్డ్ లో ఉన్నటువంటి ఏజెంట్ల దగ్గర తీసుకున్నటువంటి బుక్కులు ఏ విధంగా తప్పైతాయి. ఒక సర్వే చేస్తున్న వ్యక్తి ఒక బుక్ ఫాలో అవుతున్నాడు, ఇంకో సర్వే చేస్తున్న వ్యక్తి ఇంకో బుక్ ఫాలో అవుతున్నాడు. ఇంత తప్పును దొల్లుతున్న తర్వాత ఈ సర్వేకి క్రెడిబిలిటీ ఏంటి? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా కళ్లు తెరవండి. ప్రజలు ఏవైతే ఆకాంక్షలు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించారో ఆ ఆకాంక్షల పైన మీరు నడవాల్సిన అవసరం ఉంది. మా పైన కక్ష సాధింపు కాదు, హిందువులని మాట్లాడితే కేసులు పెట్టడం కాదు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి జైల్లోకి పంపించడం కాదు. మీకు చేతనైతే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ మాతకి జై.